ప్రభునామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి గత ఆదివారం నుంచి ఆదివారంలోకి మనల్ని నడిపించి తన సన్నిధిలో మనల్ని నిలబెట్టిన విధానానికే ఆ దేవాతి దేవునికి కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా, గత ఆదివారం లాగానే ఈరోజు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన మూల వాక్యము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంగా చూసుకున్నట్లయితే, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు అని ఇక్కడ యెషయా భక్తుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నరుల అహంకార దృష్టి తగ్గించబడుతుంది, మనుషుల గర్వము అనగదొక్కబడుతుంది. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు. కాబట్టి మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడంటే, యోధా గూర్చి, యెరూషలేము గూర్చి చెప్తున్నాడు. మీరు గర్విష్ఠులై ఉన్నారు, మీరు దేవుని సన్నిధికి రావట్లేదు. మీరు వస్తున్న దేవుని సన్నిధికి ఎలా ఉందంటే అహంకారపూరితంగా ఉన్నది. మీ యొక్క గర్వము దేవునికి ఇష్టంగా లేదు. కాబట్టి మీరు అహంకార దృష్టితో దేవుని సన్నిధికి రావద్దు, గర్విష్ఠులై అస్సలు రావద్దు. కాబట్టి మీరు వచ్చేటప్పుడు వినయపూర్వకంగా దేవుని ఆజ్ఞకి విధేయులై లోబడి రండి అని ఇక్కడ యెషయా భక్తుడు యూదా ప్రజలకి సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనుషుల గొప్పతనం ఏమీ లేదు, అసలు ఉండకూడదు కూడా. మనుషుల గొప్పతనం అనేది దేవుని దగ్గర ఉండకూడదు. ఎందుకంటే దేవుని శక్తితో పోల్చుకుంటే, దేవుని జ్ఞానంతో పోల్చుకుంటే మనం ఏ పార్టీ వారం అంటే అసలు చాలా తక్కువ గల జ్ఞానం కలిగిన వారము. ఆ శక్తితో పోల్చుకుంటే మనం చాలా తక్కువ శక్తి కలిగిన వారం. కాబట్టి సర్వము ఆయన వల్లే నాకు కలిగిందన్న ఇదితో, దేవా నువ్వు నాకు కలుగజేసిన ఈ సమస్తము నీ వల్లే నాకు కలిగిందని ఆ వినయ విధేయతలతో దేవుని మందిరానికి రండి అని యెషయా భక్తుడు ఎవరికి సెలవిస్తున్నాడంటే యూదా ప్రజలకి సెలవిస్తున్నాడు. యూదా ప్రజలకి, యెరూషలేము ప్రజలకి సెలవిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ మీరు అహంకారపూరితంగా వస్తే ఏం చెప్తానన్నాడు, మీ అహంకారాన్ని తగ్గిస్తాడు దేవుడు. ఒకవేళ మీరు గర్వంతో వస్తే మీ గర్వము అణచబడింది. మీరు దేనిని చూసి అతిశయపడుతున్నారు, ఆ అతిశయాన్ని మీరు దేవుడు ఏం చేస్తాడంటే అణుస్తాడు. కాబట్టి మీ ద్వారా దేవుడికి ఏం కావాలంటే దేవుని నామాన్ని మీరు మహిమపరచడమే అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ దినమున యెహోవా మాత్రమే ఘనతను పొందుతాడు. ఎప్పుడైతే దేవుడు మనకి తీర్పు తీర్చాలనుకుంటాడో అప్పుడు, అయ్యా నిజమేనయ్యా నువ్వు చెప్పింది, తప్పు చేశాను, నాకు కలిగిన ఈ సమస్తము నా వల్ల కాదు నీ వల్లే అని ఆ రోజు నీ నోటి ద్వారా యెహోవా దేవుడు చెప్పిస్తాడు అని ఈ వాక్యం యొక్క మూల ఉద్దేశం. కాబట్టి మన ద్వారా దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన నామాన్ని మహిమపరచడమే మనం చేయవలసింది. అది దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మనం కానీ అహంకారం దృష్టి ఉంటే, మనుషుల మనకి గర్వంగానే ఉంటే అన్నీ అణిచి నీకు ఏం కలుగు చేస్తాడంటే దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని కలుగజేసి తన సన్నిధికి రప్పించి అప్పుడు ఏం చేస్తాడంటే నీ ద్వారా, ఆ విరిగి నలిగిన హృదయం ద్వారా నీకు ఏం కలుగు చేస్తాడంటే యెహోవా నామాన్ని మహిమ కలుగు చేసుకుంటాడు. అది దేవుడికి కావాల్సింది. విరిగి నలిగిన హృదయము అనగా, దేవా నువ్వు తప్ప ఇంక నాకు సహాయం చేయవాడు ఎవరూ లేరు,
నాకు సహాయం చేయవాడు ఎవరు లేరు. నేను నిమిత్త మాత్రుడే. కాబట్టి నాకు జరిగిన ఈ మొత్తము అది ఏదైనా సరే నేను చేసిన అతిక్రమములను బట్టి జరిగినాయి. ఈ అతిక్రమములు ఎందుకంటే నీకు విరోధంగా నేను నడిచి ఉన్నాను కాబట్టి ఈ నడకను బట్టి నాకు ఇవి జరిగినాయి. కాబట్టి ఈ నడక నేను మానివేసి నీ మార్గాల్లోకి రావాలనుకుంటున్నాను అని దేవుని దగ్గరికి వచ్చి నువ్వు సాగిలపడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అది దేవుడికి కావాల్సింది. అహంకారపూరితమైన ఆలోచనలు, గర్విష్టమైన మనసు కలిగి నువ్వు కానీ దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. కాబట్టి దేవుడు నీ దగ్గర నుంచి కోరుతుందంటే ఆయన నామాన్ని మనం ఘనపరచాలి అని కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ మూల వాక్యం యొక్క ఉద్దేశం నేను చెప్పాలనుకున్నప్పుడు ఈ గర్విష్ఠులు అంటే ఎవరు, ఎలా ఉంటారు అనేది చూసుకుంటున్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తుకొచ్చిందా. ఏంటిదంటే గర్విష్ఠులు, బాగా అత్యంత గర్విష్ఠులు ఎవడు, అంత అహంకారపూరితమైన వ్యక్తి ఎవడు అని బైబిల్లో వెతికితే ఒక వ్యక్తి కనిపించాడు. అంత బాగా, ఎంత గర్విష్ఠుడు అంటే అంత గర్విష్ఠుడు. అంటే వాడి యొక్క గర్వం ఎలా ఉండిందంటే దేవుని మీదకి బాణం విసిరేంత గర్వం అన్నమాట వాడిది. ఇదిగో నేను వస్తున్నాను, నిన్ను చేరుకుంటున్నాను, నీ పరలోకంలోకి నేను రాబోతున్నాను, అందుకు సంబంధించిన కట్టడం కూడా కడుతున్నాను, చూసుకో అని ఒక గర్వము చూపు దేవుని వైపు చూశాడు వ్యక్తి. వాడు ఎవడంటే బాబేలు గోపురం నిర్మాత. ఎవడు అంటే నిమ్రోద్ అనేవాడు బాబేలు గోపురాన్ని నిర్మిస్తున్నాడు. ఎందుకు నిర్మిస్తున్నాడు అంటే వాడి యొక్క అహంకారపూరితం. ఎవడు ఈ నిమ్రోదు అంటే కూషు కుమారుడు. కూషు ఎవరు అంటే హాము కుమారుడు. హాము ఎవరు కుమారుడు అంటే నోవాహు కుమారుడు. ఈ సంతతి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నోవాహు సంతతి. నోవాహు సంతతి మొత్తం ముగ్గురు: షేము, హాము, యాఫేతు. షేము అనేవాళ్ళు షేము యొక్క సంతతి ఎవరంటే అబ్రహాము సంతతి. హాము యొక్క సంతతి ఎవరంటే ఇదిగో ఈడు కూషు దేశం అని ఉంటారు. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనంలో కూషు దేశము అని ఉంటుంది. అదేవిధంగా ఆదికాండము 10వ అధ్యాయము దీంట్లో వినిపిస్తుంటాం. 10వ అధ్యాయము 6వ వచనంలో కూడా కూషు దేశం అని ఉంటుంది. అదేవిధంగా 10వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల్లో కూడా ఈ కూషు దేశం గురించి ఉంటుంది. అయితే ఈ కూషుకి జన్మించిన వాడు ఎవడంటే నిమ్రోదు. ఈ నిమ్రోదు ఏంటిది అంటే ఎందుకు వీడికింత భయంకరమైన స్వభావం ఉంది, అహంకార దృష్టి ఎందుకు ఉంది అని కానీ మనం ఆలోచించినట్లయితే వీని యొక్క తాత ఎవరు? హాము. ఈ నిమ్రోదు హాము చేసిన క్రియలను బట్టి ఆ క్రియలు ఏదైతే ఉన్నాయో తగ్గకుండా వచ్చినాయి. హాము చేసిన పని ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళి మళ్ళీ ఇటుకు వచ్చేద్దాం. ఇక్కడ నోవాహు జలప్రలయం అయిపోయింది. నోవాహు ఓడ ఎక్కడికి వెళ్ళిందంటే టర్కీలో ఉన్న అరారాతు పర్వతం మీదకి వెళ్ళి ఆగిపోయింది. తర్వాత నెలలు నిండిన తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఓడలో నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత నోవాహు కుటుంబంలో 3 పిల్లలు, ఆయన కుమారులు అందరూ బయటకు వచ్చారు. నోవాహు కుమారులు షేము, హాము, యాఫేతు వాళ్ళు, వాని యొక్క భార్యలు, వాళ్ళ 3 యొక్క భార్యలు, నోవాహు ఆయన భార్య బయటకు వచ్చారు. ఓకే, అంతా బాగానే ఉంది. నోవాహు అక్కడ వ్యవసాయకుడిగా ఉన్నాడు. ఎక్కడ? అరారాతు పర్వతం పరిసరాల్లో నోవాహు ఏం చేస్తున్నాడు? వ్యవసాయకుడిగా ఉన్నాడు. ఆ వ్యవసాయం ఏంటంటే ద్రాక్ష తోటని నాటాడు. వ్యవసాయకుడిగా ఉండి ద్రాక్ష తోటని నాటాడు. సో ద్రాక్ష తోట కాబట్టి ద్రాక్ష ఫలములు బాగా ఫలించినట్టు ఉన్నాయి. ఒకరోజు ఎక్కువ తినేసాడు. ఆ ఎక్కువ తినడం వల్ల, లేకపోతే రసాన్ని ఎక్కువ సేవించడం వల్ల, ద్రాక్ష రసాన్ని ఎక్కువ సేవించడం వల్ల మత్తుడై ఉన్నాడు. మత్తుడై ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఆయనకి బట్టలు కూడా
పైన ఉన్నాయా లేదా అన్నంత మత్తులో ఉండి నిద్రపోతున్నప్పుడు ఈ హాము అనేవాడు మధ్యలో వాడు ఏం చేశాడు, ఆయన్ని చూశాడు, దిగంబరిగా చూశాడు. దిగంబరిగా చూసినప్పుడు చూస్తే అందరితో బాగుండేదేమో. ఆ చూపు కూడా ఎలా చూశాడంటే ఒక మోహపు చూపు, గర్వంగా చూశాడు. జనరల్గా ఎవరు కూడా దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని ఆదామోవలు పాపము చేయకముందు వాళ్ళు దిగంబరులుగా ఉన్న సంగతి వాళ్ళకే తెలియదు. అనగా పాపం అంటే ఏమిటో తెలియదు. కానీ ఆదామోవలు పాపం చేసిన తర్వాత మేము దిగంబరులుగా ఉన్నాము అని వాళ్ళు ఏం చేస్తారంటే అంజూరపు చెట్టు ఆకులను చుట్టుకున్నారు. ఎందుకు చుట్టుకున్నారంటే నన్ను నువ్వు చూడకూడదు, నిన్ను నేను చూడకూడదు. అనగా దీని అర్థం ఏంటంటే దిగంబరత్వానికి సూచన ఏంటంటే నీ కళ్ళు తెరవబడటం, హృదయ కోరికలు అనేవి తెరవబడ్డాయి. ఈ తెరవబడిన కోరికలు ఏమైనా కలుగు చేస్తాయి. అందుట్లో కలుగు చేసేది ఏంటంటే ఒక వ్యక్తిని దిగంబరిగా చూడటం పాపం. అదొక మోహపు చూపు అంటారు దాన్ని. వాడిని యాక్చువల్గా చూడకూడదు. వాళ్ళు అక్కడ అంజూరపు చెట్టు ఆకులు ఎందుకు కట్టుకున్నారంటే దిగంబరత్వాన్ని వాళ్ళు కనుగొన్నారు. పాపం ద్వారా దిగంబరత్వాన్ని కనుగొన్నారు. ఆ కనుగొన్న పాపాన్ని వాళ్ళు కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆకుల ద్వారా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ దిగంబరత్వాన్ని చూడాలి అనుకున్న ఎవడైతే అనుకుంటాడో వాడు పాపం చేసినట్టు. దేవుడు అలా చూడకూడదు, మనుషుల్ని చూడకూడదు అనుకుంటున్నాడు. కానీ ఈ హాము అనేవాడు ఏం చేశాడంటే తన తండ్రిని ఉద్దేశపూర్వకంగా గర్వపూర్వకంగా ఏం చేశాడంటే చూసి అందరితో ఆగల. తండ్రి ఎదుట ఏం చేశాడంటే గౌరవం కూడా చూపకుండా అదే విషయాన్ని తీసుకెళ్ళి, అరే షేము యాఫెత్, నేను తండ్రి ఇలా పనుకున్నట్టు చూశానురా అన్నాడు. చూడటమే తప్పైతే ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు, తండ్రి ఎడల గౌరవం లేకుండా ఏం చేశాడు, అన్నదమ్ములకు చెప్పేశాడు. మరి అన్నదమ్ములు ఏం చేశారంటే తండ్రి ఎల్ల గౌరవంతో ఏం చేశారంటే ఇలా వెనక్కి తిరిగి దుప్పటిని భుజాల మీద వేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళి ఆయనకి వస్త్రాన్ని కప్పేశారు. ఇది వాళ్ళు చూపిన గౌరవం వల్ల వాళ్ళు నోవాహు చేత ఏం పొందారంటే ఆశీర్వాదాలు పొందారు. హాము చేసిన ఈ గర్వపు పని, తండ్రి ఎడల గౌరవం లేని పని వల్ల నోవాహు ఏం చేశాడంటే హాముని శపించడం మొదలుపెట్టాడు. ఆయన యొక్క కుమారులు ఏమవుతారంటే వీళ్ళిద్దరికీ దాసులుగా ఉంటారు అని చెప్పారు. సో అంటే హాము చేసిన ఈ గర్వపు పనికి, గర్విష్ఠుడైన పనికి చూడకూడదు. యాక్చువల్గా ఎవరిని చూడకూడదు, కానీ చూశాడు. ఆ లక్షణాలన్నీ కూడా ఈ పాపానికి దోహదం చేసే పనులన్నింటినీ ఈ నిమ్రోద్ అనే వ్యక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ నిమ్రోదు ఏం చేస్తున్నాడంటే ఆ తాత హాము ఇచ్చిన ఏదైతే గర్వపు పనులు ఉన్నాయో వాటికి మిక్కిలిగా ఎక్కువగా సంపాదించుకొని తనలో ఇమిడింపజేసుకొని ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టారు. ఈ విగ్రహారాధన, బైబిల్లో ఎవడైతే విగ్రహారాధన చేస్తున్నాడో ఆ విగ్రహారాధకులంతా ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ హాము సంతానమే. ఎవరెవరు అంటే హాముకి ఇప్పుడు కూషుకి మళ్ళీ కుమారులు కలిగారు. కూషుకి ఎవరెవరు కుమారులు అంటే హాము కుమారులు ఎవరెవరు అంటే కూషు, మిజ్రాయిము, పూతు, కనాను ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? కనాను ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు నివసిస్తున్న ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. తర్వాత ఈ మిజ్రాయిం ఎక్కడికి వెళ్ళాడు అంటే ఈజిప్టు దేశానికి వెళ్ళాడు. తర్వాత పూతు అనే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే లిబియా లేదా ఉత్తర ఆఫ్రికాలకు వెళ్ళాడు. తర్వాత ఈ కూషు అనే ఆయన ఇథియోపియా, సుడాన్ దేశాలకి వెళ్ళాడు. అంటే ఈ ఇథియోపియా, సుడాన్ దేశము ఈ ఎక్కడ ఉంటుంది, దీన్ని కూషు దేశం అన్నారు. అది ఎక్కడ ఉంటుందంటే నైలు నదికి దిగువన ఉంటుంది, ఉత్తర ఆఫ్రికా. ఈ లిబియా అనేది ఏంటంటే పశ్చిమ ఆఫ్రికా, అంటే ఈస్ట్ ఆఫ్రికా, తూర్పు ఆఫ్రికాపై ఉంటాయి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి కారణం ఎలాగంటే అరారాతు పర్వతం నుంచి హాముని శపించబడిన తర్వాత
హాముని నోవాహు శపించబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అరారాతు పర్వత శ్రేణుల ప్రాంతం నుంచి ఏం చేశారంటే వలస వచ్చారు. ఎక్కడికి వలస వచ్చారంటే షీనారు పర్వతానికి వచ్చారు. షీనారు చూడండి ఒకసారి ఆదికాండము 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారు తూర్పునకు ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడింది. షీనారు అంటే ఏందనుకుంటున్నారు? ఆనాడు బబులోను దేశము. ఆ బబులోను దేశానికి వచ్చాడు. పైన టర్కీ ఉంటుంది. టర్కీ నుంచి ఇలా వస్తే షీనారు బబులోను దేశం, ఇరాక్ దేశానికి వచ్చారు. ఉత్తర ఇరాక్ దేశానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఈ మైదాన ప్రాంతం కనిపించినప్పుడు ఇప్పుడు వీడేం చేశాడంటే, నిమ్రోద్ అనేవాడు ఏం చేశాడంటే, మనందరం జనాల సమూహం బాగా ఉన్నాం కదా, మనందరం ఏం చేద్దామంటే ఒక నగరాన్ని నిర్మిద్దాం. ఆ నగరం పేరే వాళ్ళు ఏమంటారంటే బాబేల్ నగరం అంటారు. బాబేల్ నగరం ఒక నగరాన్ని నిర్మిద్దాం. ఎందుకు నిర్మిద్దాము అంటే మనందరము చెదిరిపోకుండా ఒక చోటే ఉండుటకు ఒక నగరాన్ని నిర్మిద్దాము అని ఈ నిమ్రోద్ అనేవాడు చెప్తాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆదికాండము. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని దేవుడు సెలవిస్తే ఈడేం చేస్తున్నాడు? మనందరం చెదిరిపోవద్దు, భూమి మీద చెదిరిపోకుండా ఏం చేద్దాము? ఒక చోట ఏకముగా ఉందాము అంటే జనాన్ని ఏం చేయాలి? అంతా ఒక చోటకే పరిమితం చేయాలి. దేవుడు ఆజ్ఞ ఏమైంది అంటే భూమిని నింపండి, ఫలించండి, భూమిని నింపండి అన్నాడు. ఇదే మాటని తర్వాత చూడండి 7వ వచనంలో కూడా చూడండి. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించడని వారితో చెప్పాడు. ఎవరితో? నోవాహు కుటుంబంతో చెప్తే ఈడు నిమ్రోద్ అనేవాడు ఏం చెప్తున్నాడు? అబ్బాయి మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడే ఉందాం, బాగుంది మైదాన ప్రాంతం, ఈడొక పట్టణాన్ని కట్టుకొని నివసిద్దాం అని దేవుని మాటకి, దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా ఏం చేశాడు అంటే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దేనికి ఈ ప్రవర్తన దేనికి వచ్చిందంటే వాడు ఏం చెప్తాడు చూడండి. ఇక్కడ బైబిల్లో ఏం చెప్తుంది? ఆదికాండం 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. కూషు నిమ్రోదుని కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి గలది. సామెత అంట. లోకోక్తి అంటే సామెత. ఆయన దేవుని ఎదుట కూడా చాలా పరాక్రమం గలవాడు అని లోకోక్తి ఉందంట. అంటే ఇక్కడ దాని అర్థమైంది, వీడికి ఎందుకు ఇంత గర్వం? దేవుడి మాటని ఎందుకు లెక్క చేయట్లేదు అంటే వీడికి కలిగిన పరాక్రమం, మంచి వేటగాడంట. దాన్ని బట్టి నేనేమైనా చేయగలను. గర్విష్ఠుడు అంటే ఎవడనుకుంటున్నాడు? వినయం లేనివాడు గర్విష్ఠుడు. వినయం గలవాడు ఎవడంటే దేవుని మాటకి లోబడేవాడు వినయం గలవాడు. గర్విష్ఠుడంటే వాడిలో దేవుని ఆజ్ఞ అనేది ఉండదు. దేవుడు లేడనుకుంటాడు. నేనే సర్వము నా వల్లే జరుగుతుంది, అహం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి దేవుని ఆజ్ఞ అయితే ఉండదు. వాడు ఏం చేస్తాడంటే గర్విష్ఠుడిగా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ నిమ్రోదు కూడా ఏం చేస్తాడంటే దేవుని ఆజ్ఞకి లోబడకుండా, దేవుని కట్టడికి లోబడకుండా దేవుడు ఏం చెప్తున్నాడు? ఫలించండి, మీరంతా ఫలించండి, భూమిని నింపండి అని దేవుడు చెప్తే ఈడేం చేస్తున్నాడు? మనము ఈ మైదాన ప్రాంతంలోనే బతుకుదాము అని ఒక బాబేల్ నగరాన్ని నిర్మించడానికి ప్రయత్నం అయితే మొదలుపెట్టాడు. సరే, అంతటితో పోయేది. తర్వాత ఏం చేశాడంటే ఒక గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎందుకు గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు అని కానీ మనం చూసుకున్నట్లయితే, జనరల్గా గోపురాలు కట్టడం యొక్క మెయిన్ ఉద్దేశము, గోపురం అంటే శిఖరాలు కట్టడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆ రోజుల్లో ఆ గోపురం కట్టడానికి, బాబేలు గోపురం కట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అంతకుముందు ఏం జరిగింది? జలప్రలయం వచ్చేసి
జనాన్ని అందరినీ చంపేసింది. అది దేవుని క్రియ. వాళ్ళు పాపములో ఉన్నారు కాబట్టి దేవుడు భూమి అంతయు పాపంతో నిండి ఉంది, ప్రజలందరూ పాపంతో నిండి ఉన్నారు కాబట్టి ఈ పాపము నాకు నచ్చలేదని వాళ్ళని తన శక్తితో అందరినీ నశింపజేశాడు. ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు, మనం ఇలాగే బతుకుతాం, గర్విష్ఠులుగానే ఉందాం, దేవుని మాట మనకొద్దు, దేవుని క్రియలు మనకొద్దు అని ఏం చేస్తాడు, నగరాన్ని కట్టడానికి ప్రయత్నించాడు. తర్వాత ఇంకోటి గోపురాన్ని కట్టడం మనకి బయలుదేరాడు. గోపురం ఎందుకు కడుతున్నాడంటే ఏనాడైతే జలప్రలయం వచ్చి మానవుల్ని అందరినీ నాశనం చేసిందో అటువంటి వాటిని నుంచి రక్షణ పొందడానికి కడుతున్నాడు అని ఒకటి. తర్వాత అందరితో ఆగితే పర్వాలా, వాడు ఏమనుకున్నాడంటే దేవుని స్థానం దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అది మెయిన్ ఉద్దేశం. బాబేలు గోపురం యొక్క కట్టడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూమి మీద ఉన్న మానవుడు పరలోకంలో ఉన్నారా ఆకాశంలో ఉన్న దేవుని దగ్గరికి, దేవుని స్థానం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. అది సాధ్యమా? అయిద్దా? అసలు ఎవరికైనా అయిద్దా? సో ఇటువంటి గర్విష్ఠ దేవునికి కోపం వచ్చింది. ఇటువంటి గర్విష్ఠ పనులకి దేవునికి కోపం వచ్చింది. చూడండి దేవుని ఏం చెప్తున్నాడు. సో దాని స్పిరిచువల్ మీనింగ్ ఏంటిదంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 నుంచి 24 వచనాల్లో ఏమంటాడో చూడండి. దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన ఐశ్వర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అలా అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపబలేను కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్నా యెహోవాను నేనే అనియు గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, మీరు మీ జ్ఞానము చేత అతిశయింపవద్దు, ఐశ్వర్యము చేత అతిశయింపవద్దు, మీకు కలిగిన దేనిని బట్టి కూడా మీరు అతిశయింపవద్దు. కానీ మీకు అవన్నీ కలుగజేసిన వాడను నేనే. కాబట్టి మీరేదన్నా అతిశయింపవలసి ఉంటే ఆ అతిశయము నా వల్లే పొందండి. మాకు ఈ కలుగజేసిన వ్యక్తి, మాకు ఈ కలుగజేసిన ప్రదాత మా సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు అని మీరు అతిశయించాలే కానీ మీ జ్ఞానమును బట్టి, మీ శూరత్వాన్ని బట్టి, మీ ఐశ్వర్యాన్ని బట్టి, మీకు కలిగిన సమస్తమును బట్టి మీరు దేన్ని బట్టి అతిశయించొద్దు అని ఆ దేవుడు సెలవిస్తున్నాడు. కానీ ఈడేమనుకుంటున్నాడు, నేను పరాక్రమశాలిని, నా అంత వేటగాడు, పోటుగాడు, సూటుగాడు, నీటుగాడు ఎవడూ లేడు అనుకుంటున్నాడు ఈ నిమ్రోదు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వీడి గర్వాన్ని అనచాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్తున్నాడు? గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అనుస్తా. అహంకారం దృష్టి కానీ మీకు ఉంటే దాన్ని తొలగిస్తా. ఇవి తొలగించి నాకు మీ ద్వారా మహిమ కలుగు చేసుకుంటానని సెలవిస్తున్నాడు. మరి చెయ్యాలా లేదా? గర్విష్ఠులను ఏం చేయాలి? దేవుడు అణిచివేయాలి. మరి ఇప్పుడు ఎట్టాగా అణిచివేయాలి? వీడి యొక్క గర్వాన్ని అణిచివేయాలంటే ఏం చేయాలి అంటే వీళ్ళందరూ వీడికి ఏదైతే వీడు బలం అనుకుంటున్నాడో ఆ బలాన్ని కొట్టేసేయాలి. మరి వాడి బలం ఎవరు? వాడి పక్కన ఉన్న జనము. వాడి బలం ఎవడు? వాడి పక్కన ఉన్న జనం. వాడు ఏం చెప్తే అది చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే చెదరగొట్టేశారు. దానికి ఒకటే మార్గం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 9వ చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయము ఫస్ట్ నుంచి చూడండి.
11:1 భూమి అంతటా ఒక్క భాష పలుకుచుండెను. భూమి అంతా ఇప్పుడు జనం అంతా ఏం మాట్లాడుకుంటున్నారు? ఒకే భాష. ఇప్పుడు ఈ భాషను కానీ చెదరగొడితే వాళ్ళకి ఎవడు ఏం చెప్తున్నాడో తెలియదు, కాబట్టి ఆ జనానికి ఒకడికొకడు తగులు పెట్టేసాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు స్టాలిన్ వచ్చి అన్న అంటే నాకేదో విధంగా వినిపించింది. అదేవిధంగా స్టాలిన్ వెళ్ళి అమ్మ లతాశ్రీ అన్నాడు అనుకో, ఆ అమ్మకి ఏదో విధంగా కనిపిస్తుంది. ఇలాగ ఏం చేశాడంటే భాషలు తారుమారు చేసి పన్నుకి వాళ్ళ యొక్క ఒకడికొకడికి కలహాలు రేపించాడు. నేనేం చెప్తున్నానో వాడికి తెలియదు, వాడేం చెప్తున్నాడో నాకు తెలియదు, వాడేమనుకుంటాడు నేను చెప్పేదాన్ని నన్ను తిడుతున్నాడు అనుకుంటాడు. ఈ విధంగా ఏం చేశాడు? బలాన్ని చెడగొట్టేసాడు. నిమ్రోదు యొక్క బలాన్ని చెడగొట్టేశాడు. రాజ్యాన్ని కట్టాలనుకున్న నిమ్రోదు ఇప్పుడు ఏమైపోయాడంటే ఏకాకి అయిపోయాడు, చల్లా చెదురైపోయారు. భాషలు తారుమారు చేయటం వల్ల ఏమైందంటే చల్లా చెదురైపోయారు. ఆ విధంగా నిమ్రోదు యొక్క బలాన్ని నాశనం చేసి అక్కడున్న జనాన్ని మొత్తాన్ని దేవుడు ఏ విధంగా అయితే సెలవిచ్చాడో ఆ విధంగా భూమి అంతటా చెదరగొట్టేశాడు. అలా చెదరగొట్టడం వల్లే వాడి యొక్క నిమ్రోదు యొక్క సహోదరులు నిమ్రోదు యొక్క సహోదరులు ఎవరు? కుష్ ఈ యొక్క సహోదరులు అయిన మిజ్రాయిము, పూతు, కనాను, ఈ వీళ్ళ పిల్లలు ఏమయ్యారంటే వివిధ ప్రదేశాలకి ఏమయ్యారంటే చెదరగొట్టు. నేను మొదట్లో అనుకునేవాడిని ఐగుప్తులు అంటే ఎవరు అనుకునేవాళ్ళు, వాళ్ళ ఒక విగ్రహారాధికులు అనుకునేవాళ్ళు. కానీ ఐగుప్తు దేశంలో నివసిస్తున్న ప్రజలు కూడా ఈ నోవాహు సంతతిని స్టడీ వల్ల తెలిసింది. ఇది బాబేల్ గోపురం గురించి చూస్తుంటే తెలిసింది. తర్వాత ఈ కనానీలు కూడా నోవాహు సంతతే. తర్వాత ఆఫ్రికాలో నల్ల జాతీయులు ఉంటారు, ఆ జాతీయులు కూడా ఈ నోవాహు సంతతే. కాబట్టి మనందరము ఏక శరీరం నుంచి వచ్చిన వారమే. ఇంకా నేను అడిగాను, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నప్పుడు నోవాహు సంతతి ఎక్కడెక్కడికి చెదిరిపోయారంటే గూగుల్లో మ్యాప్ ఒకటి నాకు వచ్చింది. అటు ఐరోపాకి వెళ్ళారంట, ఇటు ఇండియాకి వచ్చారంట, అటు ఆఫ్రికాకి వెళ్ళారు, ఇటు రష్యాకి, చైనాకి దాకా వ్యాపించారని చెప్తారు. నాకు అప్పుడు అర్థమైంది, ఇది పెద్ద చరిత్ర, ఇది మనం ఒక గంటలో చెప్పేది కాదు అనుకొని ఏం చేశాడంటే సరే అందరితో అంటే మనమంతా ఎక్కడి నుంచి వచ్చామంటే నోవాహు సంతతే అని మనం తెలుసుకోవాలి. ఆ నోవాహు సంతతిలో విగ్రహారాధన ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ హాముకి గర్వము కలిగిన మనసు కలిగి ఉంది కాబట్టి, దేవునికి వ్యతిరేకంగా జీవించే మనసు కలిగి ఉంది కాబట్టి, ఆ గర్వాన్ని బట్టి దేవుడికి వ్యతిరేకంగా జీవించి తన సంతానాన్ని కూడా విగ్రహారాధన వైపు నడిపించాడు యెహోవా దేవునికి వ్యతిరేకంగా. అలా వచ్చిన విగ్రహారాధనే ఇప్పుడు అందరికీ ఇష్టమైపోయింది. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ పూజించండి అని దేవుడు చెప్తుంటే వీళ్ళు విగ్రహారాధన అయితే చేస్తాం, లేకపోతే లేదు. యెహోవా దేవుడే మా దేవుడు, కానీ ఆయనకి మేము విగ్రహం పెట్టే పూజిస్తాం. ఆ విగ్రహం ఎవడిదో తెలియదు, ఐగుప్తు దేశస్తుందో తెలియదు. ఇప్పుడు అంటే ఆము సంతానంలో నుంచి వచ్చిన వివిధ జాతుల్లో ఉన్నారు, ఆ జాతులు ఎవరిదో ఏ జాతితో తెలియదు. కాబట్టి ప్రియులారా, ఆడి యొక్క గర్వాన్ని, నిమ్రోదు యొక్క గర్వాన్ని ఇక్కడ దేవుడు అణిచేసి ఎక్కడ చేశాడు? చెల్లాచెదురుగా చేశాడు. కాబట్టి ఆ ప్రదేశానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే బాబేల్ అనగా చెల్లాచెదురు అయిపోవడం, చెదరగొట్టబడిన వారు. కాబట్టి ప్రియులారా, మనము ఒకటి తలుస్తాం, కానీ దేవుని మన క్రియలలో, మన పనుల్లో దేవుని యొక్క చిత్తము లేకపోతే అవి నెరవేర్చేవిగా ఉండవు. కాబట్టి మనం ఈ బాబేలు గోపురం యొక్క నిర్మాణాన్ని, ఆ యొక్క నగరాన్ని కట్టాలని వాడు అనుకోవడం తప్పు లేదు, కానీ దేవుని చిత్తాన్ని అడిగి ఉన్నట్లయితే బాగుండేది. కానీ వాడేమనుకున్నాడు, నా చుట్టూ ఇంతమంది జనాంగం ఉన్నారు, నేను ఏది చెప్పినా జరుగుతుంది, నేను పరాక్రమశాలిని, నాకు తిరుగులేదు, కాబట్టి ఏమైనా చేస్తాను అని ఏం చేశాడంటే దేవునికి ఎదురెళ్ళాడు, దేవుని స్థానం పైకి వెళ్ళాడు.
ఇందుని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి ఒకసారి యెషయా గ్రంథము 14 అధ్యాయం 13 నుంచి 15 వచనాలు కానీ చూసినట్లయితే 14 అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘముల మీద ఉండవలసిన మేఘమండలముల మీదకెక్కుదును, మహోన్నతినితో సమానునిగా చేసుకొందును అని మనసులో అనుకుంటేవి కదా. ఇది ఇక్కడ చాలామంది ఈ మాటని దేవుడికి అప్లై చేస్తారంటే లూసిఫర్కి అప్లై చేస్తారు. ఇక్కడ సరే అది లూసిఫర్గా కాదా అన్నది తర్వాత అది అంశం వేరే అంశం వచ్చినప్పుడు చెప్తాం. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ వాడు అనుకున్నది దేవుని స్థానం దగ్గరికి వెళ్తాను, గోపురమును కడుతున్నాను, నాతో పాటు ఈ ప్రజలందరినీ దేవుని దగ్గరికి తీసుకెళ్ళి దేవునితో సమానంగా చేస్తాను, నేను కూడా దేవునితో సమానముగా జీవిస్తాను, దేవుని దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుంటాను, దేవుని పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంటాను అనుకున్నాడు. కానీ ఏం చేశాడంటే, ఒరే నా శక్తి ముందు నీ శక్తి ఎంతరా, నేను సర్వోన్నతునిరా, మీ అతిశయము నా ద్వారానే కలిగిందిరా అని మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే నా ఆజ్ఞలు మీలో ప్రతిష్ఠింపబడతాయి, నా కట్టడలు మీలో ప్రతిష్ఠింపబడతాయని దేవుడు వాడికి ఏం చేశాడంటే ఒక గర్వము కలిగిన మనసుని అణిచివేశాడనమాట నిమ్రోది. అందువల్ల మనం చేసే పనుల్లో ఎవడైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే ఏం వెతకాలంటే దేవుని చిత్తాన్ని వెతకాలి. దేవుని చిత్తము నువ్వు చేస్తున్న కార్యాల్లో పనుల్లో ఉందా లేదా, దేవా నేను ఈ పని చేయవచ్చా, దేవా ఈ పని చేయకూడదా అని దేవుని చిత్తాన్ని మీరు అడిగి పనులు మొదలు పెడితే దేవుని కార్యము మీ ఎడల సఫలమవుద్ది. దాని గురించి 2 మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. సో ఏంటిది అంటే ఈ బాబేలు గోపురం యొక్క పతనం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి రైట్ చూడండి, మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే గర్వం అనేది దేవుని చిత్తానికి వ్యతిరేకం, నెంబర్ 1. రెండోది, మనం ఎంత గొప్ప పనులు చేసినా దేవుడు లేకుండా అవి వ్యర్థము. మనం చేయ పనులలో ఎంత గొప్పవైనా సరే దేవుని చిత్తం అనేది ఉండాలి, లేకపోతే అవి వ్యర్థము. ఒకటి ఏంటిది, బాబేలు గోపురం నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడవకూడదు. రెండోది ఏంది, ఎంత గొప్ప పనులు చేసినా అందుట్లో దేవుని చిత్తం అనేది ఉందా లేదా అన్నది మనం వెతుక్కుంటే అప్పుడు దేవుడు మనకి సమాధానాలు ఇస్తాడు. సో దేవుని చిత్తం ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి అన్నది కానీ మనం చూస్తే, సో దేవుడు గర్వానికి వ్యతిరేకము అని చెప్తున్నాము కాబట్టి గర్వం అనేది దేవునికి వ్యతిరేకం, దేవుని చిత్తానికి వ్యతిరేకం. సో ఇందుని గురించి మూలవాక్యం ఏం చెప్తుందంటే 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనంలో చెప్తుంది చూడండి. పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప కలుగజేయవాడు అని ఇక్కడ సెలవు ఇస్తున్నాడు. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండండి. మీరు దేవుని దగ్గర దీన మనసులుగా ఉండండి. ఇది చెప్తుంది. ఇది మనం ఏదైతే చేస్తామో
అది గర్వంతో కూడిన పని అయి ఉండకూడదు. దేవుడు కోరుకునేది మస్తు గర్వంతో కూడదు. నాకేం తక్కువ, నేనేమైనా చేయగలను, నా దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, నేనేమైనా చేయగలను అనుకున్నట్టయితే అందుట్లో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తగిన శాస్తి నీకు ఎమ్మటనే కలిగింది. దీన మనసు కలిగి ఉండండి, ఎదుటి వాడిని ప్రేమించే మనసు కలిగి ఉండండి. దేవుని ప్రేమ ఉందో లేదో చూసుకోండి మీలో. ఇది కావాల్సింది దేవుడికి మన దగ్గర నుంచి. దీని గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఏంటిదంటే, ఒకరోజు నెబుకద్నెజరు బబులోను నగరం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తీయండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంకి వెళ్ళండి. 4వ అధ్యాయంలో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, తిరుగుతూ ఉన్నప్పుడు నగరం చాలా అందంగా కనిపించింది. ఎవరికి? నెబుకద్నెజరుకి. అది ఏమనుకుంటాడంటే, చూడండి 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతకై కనపరచుటకై నా రాజనగరి నగరముగా నేను కట్టించితిని కదా అని తనలో తాను అనుకున్నాడంట. అబ్బా, ఆవిడికి ఆ ఘనత రావడానికి కారణం ఎవరు? మన సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు. ఎందుకు? ఈ యూదా ప్రజలు చేసిన పాపాన్ని బట్టి ఆ బబులోను నెబుకద్నెజరుని లేవనెత్తాడు దేవుడు. లేవనెత్తి వీళ్ళందరికీ తగిన శాస్తి జరగడానికి వాళ్ళని బబులోనికి చెరపట్టబోతారు. చెరపట్టుకొని వెళ్ళిపోతాడు నెబుకద్నెజరు. సరే, ఇలా చేత చాకరీ చేయించుకుంటున్నాడు, ఏం చేయించుకుంటున్నాడు. దేవుడు కూడా కాదంటలేదు. వీళ్ళకి బాధ తెలియాలి, యూదా ప్రజలకు బాధ తెలియాలి అని మళ్ళీ నా వైపు ఎప్పుడు తిరిగి చూస్తారని దేవుడు ఎదురు చూస్తున్న టైంలో ఈ నెబుకద్నెజరు గారికి బలం ఏమైంది? గర్వం పెరిగిపోయి ఏమనుకుంటున్నాడు? ఆహా, ఇది నా నామము ఘనత కోసమే కదా నేను కట్టుకున్నది. అంటే, అరే, నీకు ఆ నామాన్ని కలుగు చేసిన వ్యక్తినే నేనైతే నువ్వేందిరా ఈ విధంగా గర్విస్తున్నావు? నువ్వేంది ఈ విధంగా గర్విస్తున్నావు అని దేవుడికి కోపం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు చూడండి. ఆకాశముల నుండి ఒక శబ్దం వచ్చిందంట నెబుకద్నెజరు దగ్గరికి. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. 32వ వచనం. తమ యొద్ద నుండి మనుషులను నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింపనిశ్చయించును వానికి అనుగ్రహించనని నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఇలాగ జరిగిద్దని చెప్పాడంట. అరే, నీకు ఘనత కలుగు చేసింది నేనైతే మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇదంతా నా వల్లే అంటే నీకు ఘనత చేసిన కలుగు చేసినవాడు ఏమవుతాడు? ఏమనుకుంటాడు? ఇప్పుడు ఏమని చెప్తున్నాడు దేవుడు? ఆకాశం నుంచి ఏమని శబ్దం వచ్చిందంట? ఒరే, పశువుల వలె నువ్వు గడ్డి మేస్తావు. పశువులు అడవిలో ఎలాగూ గడ్డి మేస్తాయో నువ్వు కూడా అలాగే గడ్డి మేస్తావు. నీ రాజ్యము, నీ బలము మొత్తము నరికివేయబడుతుంది. అక్కడ నిమ్రోదు కూడా అంటే, రండి మనము నామము కలుగు చేసుకుందాము అని పిలుస్తాడు వాళ్ళని, జనాన్ని. ఇక్కడ కూడా ఈడేం చెప్తున్నాడు నెబుకద్నెజరు? ఈ నగరం అంతా నా శక్తి కొలది, నా జ్ఞానముతో కట్టించా, అంతా నాదే, నా వల్లే సమస్తమును నా వల్లే కలిగినది. మరి నీ వల్ల కలిగితే నీకు ఘనత కలిగి చేసిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? అడవిలో పశువులు గడ్డి ఎలా మేస్తాయో మిమ్మల్ని కూడా అలాగే మేపుతాడు. పోయిన ప్రసంగంలో, లాస్ట్ ప్రసంగంలో ఏంటంటే, యోధా వాళ్ళకి, యెరూషలేము పట్టణస్తులకి ఏం చెప్పాడు? రే, గుర్తుపెట్టుకోండి, పాపం చేస్తున్నారు. మేకా ద్వారా చెప్పిన మిమ్మల్ని నాగలి కానీ చేలు దున్నినట్టు దున్నిపిస్తా, యెరూషలేము పట్టణాన్ని మొత్తము ఏం చేస్తానని చెప్పాడు?
రాళ్ళ కుప్ప వలె చేస్తానని చెప్పాడు. అట్లాగే ఇక్కడ వీడిని అలాగే చేస్తున్నాడు. అందుకు వాడికి ఏం కలిగిందంటే భయము మొదలైంది. ఎవరికి? నెబుకద్నెజరుకి భయము మొదలైంది. భయం మొదలైతే ఏం చేశాడు చూడండి, 34వ వచనంలో చూడండి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు మరలా మానవ బుద్ధి గలవాడై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచితి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నాయి. మరి దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఏం చేశాడంట? ఆయనకి స్తోత్రం కలుగు చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడా లేదా? ఎవడైతే గర్విష్ఠుడు ఉంటాడో, ఎవడైతే గర్వంతో బిహేవ్ చేస్తూ ఉంటాడో, వాడి గర్వాన్ని మొత్తాన్ని ఇరిచేస్తాడు. ఇరిచేసి ఏం చేస్తాడు? ఆయన నామానికి వాడి ద్వారానే స్తుతులు చెప్పి. నెబుకద్నెజరు ఏం చేశాడు? గర్వంతో నిండి దేవుని నామానికి అవమానకర రీతిగా ప్రవర్తించినప్పుడు, వాడిని చూపించినప్పుడు, ఆ కాలం వరకు అలాగే జరిగిన తర్వాత, అంటే ఏదైతే దేవుడు వాడికి సెలవు ఇచ్చాడో అది జరిగింది. తర్వాత వాడు ఏం చేశాడంటే కళ్ళు తెరవబడ్డాయి. గర్వపు కళ్ళు మొత్తాన్ని తీసివేసి మామూలు కళ్ళు తెరవబడి ఏం చేస్తాడంటే దేవుని నామానికి స్తోత్రం అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చేయుచున్న పనులు, మీ పనుల్లో దేవుని చిత్తం ఉంది లేదా కనుక్కోండి. లేదా ఆ పనుల్లో మీ యొక్క గర్వం కానీ కనిపిస్తే, ఆ గర్వం అనేది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది. ఆ గర్వం అనేది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది. ఆ గర్వాన్ని మీకు తీస్తాడు. ఆ గర్వాన్ని మీకు తీసేసి మీ కళ్ళు తెరిపించి ఆయన నామానికి మహిమ కలుగు చేసుకుంటాడు మీ ద్వారా. తర్వాత రెండోది ఏంటంటే, మీరు చేయుచున్న పనులు ఎంత గొప్పవైనా సరే ఏం చేయాలంట? దేవుని చిత్తం ఉందో లేదో పరిశీలించుకోవాలంటున్నాడు. మూలవాక్యం ఏం చెప్తుందో చూడండి. 127వ సంకీర్తన 1వ వచనం. 127వ సంకీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడి ప్రయాస వ్యర్థము. యెహోవా పట్టణములను కాపాడని ఎడల దాని కావలి కాయవాడి ప్రయాస వ్యర్థమే. ఇది సంగతి. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు చేసే పనుల్లో దేవుని యొక్క న్యాయం ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి. దేవుని చిత్తం ఉందని ఆ చిత్తాన్ని మీరు పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధికి రండి. అయ్యా, నేను ఈ పని చేయాలనుకుంటున్నానయ్యా, ఇది నీ చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే దయతో ఆపేసే. నీ చిత్తమైతే కొనసాగించు, చిత్తమైతే కొనసాగించు అని దేవుణ్ణి అడగాలి. అడిగి దేవుని సన్నిధిలో దేవుని పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు నువ్వేదైతే తలస్తావో, ఏ పనినైతే తలస్తావో ఆ పనిని దేవుడు సఫలపరుస్తాడు. లేకపోతే సఫలపరచడు. ఏదైనా వ్యర్థమే. దేవుని చిత్తం లేకుండా నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది వ్యర్థం అని చెప్తాడు. ఎందుకు వ్యర్థము అంటున్నానంటే, సొలొమోను భక్తుడు ఉన్నారు కదా, సొలొమోను భక్తుడికి ప్రపంచమంతటా పేరుంది. దేనికి? ఈయన మహాజ్ఞాని అని పేరుంది. అత్యధిక సంపన్నం ఉంది, డబ్బుంది, జ్ఞాని అని పేరు ఉంది. చుట్టుపక్కల సామంతుల రాజులు కూడా ఈయన భయభక్తులు కలిగి ఉంటారు. ఇంత భయభక్తులు కలిగి ఉన్న జ్ఞాని ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. దావీదు కుమారుడను యెరూషలేములో రాజునై ఉన్న ప్రసంగి పలికిన మాటలు వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తమును వ్యర్థమే. అయ్యా, ఆయన చెప్పేది ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఆయనకి ఫస్ట్ ఏమో జ్ఞానం గురించి వెతికాడు.
దేవుని దగ్గర అడిగితే, అయ్యా ఈ ప్రజలను పరిపాలించడానికి, ఈ తలబిరుసు ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వాలంటే ఓకే తీసుకో, న్యాయబద్ధమే, కోరిక న్యాయమే. ఎందుకు? ప్రజలని దేవుని చిత్తం వైపు నడిపించాలంటే జ్ఞానము కలిగి ఉండాలి, దేవుని జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానాన్ని అడిగాడు, దేవుడు ఇచ్చాడు. చక్కగా నడిపించుకోవాలి. అయ్యా ఈ ప్రజలు మంచి స్థితి కలిగి మంచి భోజనం చేయడానికి ధన సహాయం చేయి, ఓకే తీసుకో, ఇచ్చాడు. దేవుని కోసము జ్ఞానం కోసం వెతికాడు, దొరికింది. ధనము కోసం వెతికాడు, దొరికింది. అయ్యా నేను కూడా బాగుండాలి, నేను సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే 700 మంది రాజకుమారి పుత్రికలను ఇచ్చాడు. 700 మందిని. ఇంకా అది కూడా కాక 300 మందిని ఉపపత్నులను ఇచ్చాడు. మొత్తం ఎంతమంది? 1000 మంది. ఆనందంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నా. మరి ఏం కనుక్కున్నావురా నువ్వు? సల్మాన్ నువ్వేం కనుక్కున్నావు అంటే, జ్ఞానం వెతికా, నాకు ఆనందాన్ని ఇవ్వలా. సంపదను వెతికా, నాకు ఆనందం ఇవ్వలా. ఆనందాన్ని వెతుక్కున్నా, నాకు ఆనందం ఇవ్వలా. కానీ ఏంటి మరి ఏమి రాను నా దగ్గర, ఏమి రాను ఈ భూమి మీద కనుక్కుందంటే, ఆఖరిలో చెప్తాడు చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో చెప్తాడు చూడండి. ఏం కనుక్కున్నావయ్యా అని ప్రసంగిని అడిగితే, ఇదంతా వినిన తర్వాత, తేలిన తర్వాత ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదే విధి. మానవ మొత్తము నేర్చుకోవాల్సినది ఏంటంటే, ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కదలక నిత్యము నిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కోట వలె నిలబెట్టబడతారు. దేవుని భయము అనగా దేవుని జ్ఞానము. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము. ఎవరైతే యెహోవా భయమును కలిగి ఉంటారో, యెహోవా జ్ఞానమును కలిగి ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యందు నిలబడతారు. వాళ్ళకి దేవుడు సహాయకుడుగా ఉంటాడు. అది మాత్రమే తెచ్చుకోండిరా, ఇది అంతా వేస్టే. నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, వేస్టే. ఆస్తులు సంపాదించుకోవచ్చు, వేస్టే. ఆనందాన్ని వెతుక్కోవచ్చు, వేస్టే. అంతా వ్యర్థము. ఆకాశము కింద ఉన్నది సమస్తమును వ్యర్థమనే. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది వ్యర్థము కానిది ఏందో తెలుసా? యెహోవా యందలి భయము నింపుకో, ఆయన మాటలని నేర్చుకో, నీలో నిలబెట్టుకో. అది ఇంకా చెప్తున్నారు చూడండి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులో నన్ను ఆఖరికి సొలొమోనుని, ఆయన యొక్క తండ్రిని కూడా తీర్పులోనికి తీసుకొస్తాడు. మంచిదైనా కానీ చెడ్డదైనా కానీ. ఆ మంచిదైతే అనగా దేవుని యందు నీకు భయము కానీ ఉంటే, దేవుని జ్ఞానము ఉంటే, అప్పుడు నిన్ను తీర్పులోంచి పక్కకు పెడతాడు. నీలో భయం లేకపోతే, నువ్వు గరిష్ఠుడిగా ఉంటే, అహంకార దృష్టి నీకు ఉంటే, నిన్ను ఎడగ తీసుకెళ్తాడు, నిలబెట్టి ఏంటి సంగతి చెప్పు స్టాలిన్, ఏం లతాశ్రీ అని నిన్ను నిలబెడతాడు. మరి ఏంది సంగతి? అటా ఇటా, అబ్రహాము వైపా లూసిఫర్ వైపా? అబ్రహాం వైపు వెళ్ళాలనుకుంటే నీ క్రియలే అయ్యి, లూసిఫర్ వైపు వెళ్ళాలనుకుంటే ఇదిగో నీ క్రియలన్నీ నేను చూపిస్తున్నా చూడు. అబ్రహాము వైపు వెళ్ళాలనుకుంటే నేను అబ్రహాం వైపు వెళ్తానంటే నీ క్రియలే అయ్యి, విశ్వాస సంబంధమైన క్రియలే అయ్యి, దేవుని సంబంధమైన క్రియలు నీళ్ళు ఏడున్నాయి? నా యందలి భయం ఉందా? లేదు. ఏముంది నీకు? గర్వపు దృష్టి, అహంకారపు ఆలోచనలు నీకున్నాయి. కాబట్టి ఈ అహంకారపు ఆలోచనల వల్లే నీకు నేను దూరంగా ఉన్నా. నువ్వు నా స్థానాన్ని, నా మహిమను పొందాలనుకుంటే నేను క్షమించువాడను కాదు. నాకు ఎలా ఉండాలి అంటే వినమ్రత కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తారంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏం చేస్తారు?
పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యంలోకి నువ్వు రావాలంటే నీ ఆత్మ విషయమై నువ్వు చాలా భేదవాడిగా ఉండాలి. గర్విష్ఠుల ఆత్మ చాలా పెద్దదిగా ఉండిద్ది, అంటే ధనవంతంగా ఉండిద్ది గర్విష్ఠులది. గర్విష్ఠుడు ఎవడంటే దుష్టుడు. దుష్టుడు ఎవడంటే దేవుడు లేడు అనుకునేవాడు దుష్టుడు. ఎవడైతే దేవుని వాక్యం ఉండదో వాడు దుష్టుడు, వాడు గర్విష్ఠుడు. ఎవడిలో అయితే దేవుని వాక్యం నిలబడుతుందో వాడు వినయముడు గలవాడు, వినమ్రుడు అంటారు. కాబట్టి ప్రియులారా, దేవుడు సెలవిస్తుంది ఏంటంటే ఆత్మ విషయమై దీన మనసు కలిగి ఉండండి, వినమ్రత కలిగి ఉండండి. నా దగ్గరికి వచ్చేటప్పుడు నా సహాయము నువ్వు కోరుకొని నా దగ్గరికి వస్తున్నప్పుడు నీ ఆత్మ వినమ్రత కలిగి ఉండాలి. గర్వము కలిగిన ఆత్మ ఉండకూడదు. ఆ గర్వము కలిగిన ఆత్మ నిన్ను దేంట్లోకి తీసుకెళ్తుందంటే తీర్పులోకి నిలబెడుతుంది. అందువల్లే ఆయన ఏం చెప్తానంటే సమస్తమును వ్యర్థమే, నువ్వేమి చేసినా వ్యర్థమే. నీవు చేస్తున్న పనుల్లో దేవుని చిత్తము లేకపోతే అది దేవుడు సఫలపరచడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సత్యమైంది చెప్తాడు. ఏంటంటే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవడు యందు నిలిచి ఉంటారో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అది చాలమ్మా, చాలు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మీకు ఆ బేస్మెంట్ ఎవరంటే, మీరు తీగలై ఉండటానికి బేస్మెంట్ ఎవరంటే నేనే. నాలో మీరు ఉంటే నేను కూడా మీలో ఉంటా. నా మాటలు మీలో ఉంటే మీలో నేను నివసిస్తాను. మీరు అప్పుడు బహుగా ఫలిస్తారు. నా మాటలు మీలో లేకపోతే మీరు గర్విష్ఠులై సాతానికి దగ్గరికి చేర్చబడతారు. సాతానికి మీరు విధేయులుగా ఉంటారు. కాబట్టి మీలో నేను నివసించాలంటే నా మాటలు మీలో ఉండాలి. అప్పుడు మీకు వినమ్రత అనేది కలుగుతుంది. దేవుడు అంటే ఈయన అని ఒక వినమ్రత అనేది వస్తుంది. ఆ భయం అనేది కావాలి దేవుడికి. భయం లేకుండా దేవుని దగ్గరికి వచ్చాను. ఏం చేస్తాడులే, ఇన్నాళ్ళు చేసింది చాలులే, ఇప్పుడు దాకా చేసింది ఏందో, ఇంతకన్నా ఏమన్నా ఎక్కువ చేస్తాడా, నాకు కూడా అనిపిస్తూ ఉండేది అప్పుడు. ఏంటి ఈ బతకని ఈ మాటలు వద్దు. మనం అప్పుడు ఎమ్మంటనే దేవా క్షమించు, నా పాపాన్ని క్షమించని ఎమ్మంటనే మనం అడుక్కోవాలి. ఇంతకన్నా ఏం చేయడుగా, చంపుతాడు, అంతకన్నా ఏం చేస్తావు, ఏం చేయడుగా అంటే అప్పుడు ఎమ్మంటనే నిన్ను లేపి తీర్పులోకి తీసుకెళ్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తుందండి, నాకు వ్యతిరేకంగా ఉండి మీరేమి చేయలేరు. వ్యతిరేకంగా ఉంటే మీరు పాపంలోకి వెళ్తారే తప్పించి మీరు పరలోక రాజ్యంలోకి రాలేరు. కాబట్టి నా మాటలు మీలో నిలిచి ఉంటే మీలో నేను నిలిచి ఉంటాను. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. మీరు చేస్తున్న పనుల్లో మీకు యెహోవా దేవుడు తోడై ఉంటాడని సెలవిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకో మాట చెప్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు కానీ చూసుకున్నట్లయితే ఆడొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లుని కట్టుకొనువాడు బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసిను, వరదలు వచ్చిను, గాలి విసిరి దాని మీద కొట్టెను, అది దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు చేయని ప్రతివాడు ఇసుక మీద కట్టిన ఇల్లును బలి ఉంటాడని చెప్తున్నాడు.
ప్రియులారా, ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మనం చేసే చిన్న పని అయినా సరే, ఏదైనా సరే దేవుని చిత్తాన్ని అడగాలి. దేవుని బండ మీద మనం నిర్మించబడాలి. ఏదైనా సరే దేవుని ఆ ఆజ్ఞ మీద మనం నిర్మించబడాలి. మన కట్టడాలన్నీ దేవుని ఆజ్ఞల మీదే ఉండాలి. అలా నిర్మించబడితే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇసుక మీద కట్టిన ఇల్లు, బండ మీద కట్టిన ఇల్లు. క్రీస్తు మీద కట్టిన ఇల్లు, క్రీస్తు మీద కట్టనిబడని ఇల్లు. క్రీస్తు మీద కట్టబడిన ఇల్లు వాన వచ్చిన, వరదలు వచ్చిన, కష్టాలు, శోధన, వేదన, బాధలు వచ్చినా నిలబడుతుంది. క్రీస్తు మీద కట్టబడని ఇల్లు శోధన, వేదన, బాధలు ఏది కలిగినా సరే కూల్చబడుతుంది. కాబట్టి నువ్వు దేవుని మీద స్థిరపరచబడాలనుకుంటున్నావా, దేవుని మీద స్థిరపరచబడకుండా ఉండాలనుకుంటున్నావా అన్నది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నువ్వు డిసైడ్ చేసుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఫలింపునిస్తాడు. దేవుడి మీద కట్టబడితే దేవుడు వాక్యము మీద నువ్వు నిలబడితే ఏమవుతుందంటే నువ్వు దేవునిలో స్థిరపరచబడతావు, కుటుంబాలు ఫలిస్తాయి. దేవునిలో మీద కట్టబడకపోతే ఏమవుతుందంటే నీ కుటుంబము కూల్చబడుతుంది, నీ గర్వాన్ని బట్టి కూల్చబడుతుంది, నీ అహంకారపు మనసును బట్టి కూల్చబడుతుంది. కాబట్టి దేవుని మీద కట్టబడాలనుకుంటున్నావా, దేవుని మీద కట్టబడకుండా ఉండాలనుకుంటున్నావా? కట్టబడితే ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవిస్తాడని నా ద్వారా దేవుడు మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.